వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అమ్మ స్విగ్గీ నుంచి ఏం ఆర్డర్ తిందో చూసేద్దామా? వచ్చింది నాతో. ఇదే నా టాస్ వీడియో. ఇవాళ అమ్మని నేను షటిల్ బ్యాట్ కావాలని అడిగాను, అందుకే అమ్మ వెంటనే ఆర్డర్ పెట్టించింది. చూసాతావా అమ్మ షటిల్ బ్యాట్ తో పాటు ఏం ఆర్డర్ పెట్టిందో? నన్ను నాతో వచ్చింది. ఓపెన్. ఇది జంగా. జూనియర్ బ్యాడ్మింటన్ బ్యాట్ పోయింది కదా. ఈరోజు సాయంత్రం అమ్మతో ఆడుకోవాలి. అమ్మ కాక్ ఎక్కడికి పోయింది దీన్ని? నీ దాంట్లో నుంచి నాకు ఒక కార్కి ఇచ్చేస్తావా? దీంట్లోకి ఈరోజు ఫస్ట్ జంగా ఆడుకుని చూసేద్దామా? వెండి వచ్చేయండి, ఓపెన్ చేసేద్దాం. కదలకుండా తీయాలి జాగ్రత్తగా. అది పెట్టే వరకు సైలెంట్ గా కూర్చుంది. అయిపోయింది. వారికి అన్ని తెలుసు. వీళ్ళు పెట్టే వరకు ఎంత సైలెంట్ గా పడేదంటే పడేస్తారు ఎవరైనా. పెట్టే వరకే సైలెంట్ గా ఉన్నాడు పాపం పిల్లడు. అబ్బా మళ్ళీ మూర్తి ఏం కావాలి చెప్పు. ఏం కావాలి? నాకు ఇచ్చేది. అలా కాదు, తిప్పు. పాపం కష్టం అంతా వృధా అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకుంటున్నారు. మేము ఆడుతున్నామని చెప్పి ఎంత 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 పిచ్చి చేస్తున్నాడో. ఇది కావాలని అసలు. ఫైనలీ ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఆడుతున్నా, చూసేయండి. సో ఇవి జెంగా బ్లాక్స్ అన్నమాట. మీ పిల్లలకి సమ్మర్ వస్తుంది కదా, సో ఇది కొంచెం మంచి బ్రెయిన్ షార్ప్ చేసే గేమ్. వాళ్ళకి టైంపాస్ కూడా అవుతుంది. వాళ్ళతో పాటు మీరు కూడా కూర్చుని ఆడండి. సో ఇది స్విగ్గీ ఇంకా బ్లింకిట్లో కూడా అవైలబుల్ ఉంది. బ్లింకిట్లో నాకు కొంచెం ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. సో స్విగ్గీ ఇన్స్టామార్ట్లో నేను ఆర్డర్ పెట్టాను. అరౌండ్ 360 అలా ఉంది స్విగ్గీ ఇన్స్టామార్ట్లో. సో ఇది ఇప్పుడు ఎలా ఆడతామో ఇప్పుడు మేమే అరేంజ్ చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ అరేంజ్ చేసాము, కానీ మా చిన్నోడు పాడు చేస్తాడు. సో అందుకనే వాడికి కొంచెం డైవర్ట్ చేసి మళ్ళీ అరేంజ్ చేసి పెట్టాము. సో జంగా గేమ్ ఎలా ఆడతామో చూసేసేయండి వీడియోలో, ఓకేనా? మళ్ళీ వచ్చాడు పులి. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఓకే, చూడు ఒక రూల్స్ ఏంటంటే, ఫస్ట్ ఈ జంగా బ్లాక్ ఎవరైతే తీస్తారో ఆ తీసిన బ్లాక్ అనేది పైన ప్లేస్ చేయాలన్నమాట. సో ఎవరి చేతిలో అయితే అలా తీస్తే టవర్ పడిపోద్దో వాళ్ళు గేమ్ లో ఓడిపోతారు. మిగిలిన ఇద్దరు గేమ్ లో విన్ అయినట్టు, ఓకేనా? ఈ గేమ్ లో ఎవరు ఓడిపోతారో ఎవరు విన్ అవుతారో చూసేద్దాం. చలో ఫస్ట్ పైన పెట్టు. ఏమైంది? ఓకే, ఇప్పుడు నాట. పడుకున్నది. ఎస్ 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 ఎస్
అమ్మా నాకు దగ్గరగా పెట్టాలి. సరే ఎలాగైనా పెట్టు. ఎలాగైనా పెట్టుకోవచ్చు విక్కు, పైన ప్లేస్ చేస్తే చాలు. అమ్మ ఎక్కడ అందిస్తాడు? నేను నీకు హెల్ప్ చేస్తా. ఓకే పాం ఇప్పుడు కామటన్ లాస్ట్ లో నాటన్. అమ్మా ఓకే 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 ఉంచి ఉంచి. ఇప్పుడు అమ్మ నేను చేస్తాను. కొంచెం దగ్గరికి పెట్టేలాగా. నేను తీస్తా. వావ్ సూపర్. అవుట్. టవర్ అంతా పడిపోవాలి. కింద పెట్టాలి. కింద పెట్టకూడదు, అలాగ ఉంచాలి. పెట్టుకొచ్చి మళ్ళా. ఓకే నువ్వే విక్కు గుడ్ బాయ్. ఎలా తీసావురా? నేను తీసాను. ఎస్ 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 ఎస్. ఆగలి విక్కు. ఇప్పుడు తీ. ఇప్పుడు మా కామ్ అయితే అయిపోయింది కదా. సో జెంగా చూసారు కదా ఎలా ఆడాలో. అలాగే నేను ఈ జెంగాతో పాటు ఈ బ్యాడ్మింటన్ ర్యాకెట్ కూడా తీసుకున్నాను. ఇది కూడా స్విగ్గీ మార్ట్లోనే. సో ఇది ఇప్పుడు కిందకెళ్ళి ఆడదాం. యాక్చువల్లీ జత్విక్కి వైజాగ్లో ఉన్నాయి ఈ ర్యాకెట్స్. సో ఇక్కడ కావాలని ఏడుస్తున్నాడు. మాతో పాటు పెద్దవాళ్ళ ర్యాకెట్స్తో ఆడలేరు కదా పిల్లలు, అందుకని ర్యాకెట్ కూడా తీసుకున్నా అనమాట. సో కిందకెళ్ళి కాసేపట్లో బ్యాడ్మింటన్ కూడా ఆడుకుంటాడు విక్కు. ఇవి జంగా చూసారు కదా. మీకు కనుక ఈ జంగా నచ్చినట్టయితే మీ పిల్లలకు కూడా ఆర్డర్ చేయండి. అలాగే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాగా చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆ బ్లాగ్స్ కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ 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 చెప్పండి అందరూ. అంశు బాయ్ చెప్పు. అంశు బాయ్ బాయ్.